తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి మనమైతే స్లాట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఒకవేళ నువ్వు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో, నీకైతే ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ వస్తది. స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. సో, ఫస్ట్‌లీ ఏందంటే మన తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వి హావ్ 2 వెబ్‌సైట్స్. సో, మనకి తెలంగాణ ఈసెట్ అని సెర్చ్ చేస్తే 2 వెబ్‌సైట్‌లొస్తాయి. ఒక వెబ్‌సైట్ లోపలనేమో మన అప్లికేషన్ ప్రాసెస్‌ని చేసుకున్నాం. అండ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇంకొక వెబ్‌సైట్ ఉంటది. మనకి 2 వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, ఒకటేమో తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్‌కి సంబంధించింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొకటేమో అప్లికేషన్ చేసుకున్నప్పుడు యూజ్ చేసిన వెబ్‌సైట్. సో, అప్లికేషన్ సంబంధించిన వెబ్‌సైట్ లోపల మనకి ర్యాంక్ కార్డ్ ఉంటది. అండ్ దాని తర్వాత మనకి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఈ ఏదైతే హాల్ టికెట్ అనేది ఉంటది. అండ్ దాని తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది ఉంటది. అండ్ ఈసెట్‌కి సంబంధించిన ఈ వెబ్‌సైట్ లోపల మనం స్లాట్ బుక్ చేసుకోవడం అండ్ దాని తర్వాత ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకోవడం. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఇంకొకటి ఏందంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం లాంటియి ఈ వెబ్‌సైట్ లోపల అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? సో, మనం ఫస్ట్ స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, స్లాట్ బుక్ చేసుకునే దానికంటే ముందు మన తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి ఏదైతే తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి మనమైతే మన హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అంటాం చూసిర్రా? సో, ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ రెండైతే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మన హాల్ టికెట్‌ని మన అఫీషియల్ వెబ్‌సైట్ తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌కొచ్చి మనమైతే ఇక్కడికెళ్ళి హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇవి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక వెబ్‌సైట్ ఏదైతే తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌కి వచ్చి మనమైతే ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటది. ఫస్ట్ మనం ఏం జేయాలి గదా! అంటే ప్రాసెసింగ్ ఫీ అనేది పే జేయాలి. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ మీద ప్రెస్ చేస్తే మనకి ఒక పోర్టల్ అనేది ఓపెన్ అయితది. సో, ఆ పోర్టల్ ఓపెన్ అవ్వడంతోటే మనం ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది పే జేసి మనమైతే నెక్స్ట్ స్లాట్ బుకింగ్ జేసుకోవడమే ఉంటదన్నట్టు. సో, మనం ఏదైతే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్‌ది ఇది ఓపెన్ చేయడంతోటే మనకు ఇట్లయితే వస్తది. ఓకేనా? 2025 ఈసెట్ ఆన్‌లైన్ పేమెంట్ ఫర్ వెబ్ కౌన్సెలింగ్ అని జెప్పి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ హావ్ టు పే ప్రాసెసింగ్ ఫీ అండ్ బుక్ ద స్లాట్ బిఫోర్ అటెండింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి నువ్వు అటెండ్ కావాలంటే మనం ఫస్ట్ ఏం జేయాలి? ప్రాసెసింగ్ ఫీ అనేది పే జేయాలి. ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ప్రాసెసింగ్ ఫీ లోపల మనం ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంది అంటే మనం ప్రాసెసింగ్ ఫీ లోపల 1200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఏ బీసీ ఆర్ ఓసీ క్యాండిడేట్. నువ్వు బీసీ ఆర్ ఓసీ అయితే రూ. 1200 అయితే మనం పే చేయాలి. నువ్వు ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఎట్లా పే చేయాలి? బై యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ త్రూ నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ త్రూ గాని, క్రెడిట్ కార్డ్‌తోటి గాని, డెబిట్ కార్డ్‌తోని గాని మనం పే చేయాలి ఆన్‌లైన్ లోపల. అండ్ సో, ఒకసారి మనం ఈ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి గదా! అంటే మనం ఇక్కడ టీజీ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత టీజీ ఈసెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది ఎక్కడికెళ్ళి మనం ఎంటర్ చేయాల్సి ఉంటది మరి అనంటే మనకు మన హాల్ టికెట్ లోపలైతే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన అప్లికేషన్ ఫార్మ్ లోపల రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ హాల్ టికెట్ లోపల హాల్ టికెట్ నంబర్ అయితే ఉంటదన్నట్టు. సో, ఏదైతే టీజీ ఈసెట్ లోపల హాల్ టికెట్ లోపల మనకు ప్రింట్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ నంబరు అండ్ ఆ హాల్ టికెట్ అయితే ఎంట్రీ చేసి అండ్ ఏదైతే టీజీ ఈసెట్ హాల్ టికెట్ లోపల ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌ని మనం ఎంటర్ చేసి మనం ఇక్కడ క్యాప్చా కొట్టి మనమైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా. ఇక్కడ మనం చూసుకుంటే లాగిన్ లోపల నేను ఇందాక చెప్పినా గదా! ఫస్ట్ ఏం జేయాలి గదా! అంటే తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌ని నువ్వు ఎంట్రీ జేయాలి. దాని తర్వాత మనం ఏం జేయాలి అంటే తెలంగాణ ఈసెట్ హాల్ టికెట్ ఎంట్రీ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఎంట్రీ చేయాల్సి ఉంటది. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్. అండ్ ఆఫ్టర్ దట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా అంటే యాస్ పర్ టీజీ ఈసెట్ హాల్ టికెట్ నంబర్. దాని తర్వాత ఇక్కడ మనకి కేస్ సెన్సిటివ్ అని ఉంది చూసారా? సో, ఈ క్యాప్చా అనేది ఎంట్రీ చేయాలి. G8J క్యాపిటల్ G 8 క్యాపిటల్ J B31 అని చెప్పి ఎంట్రీ చేయాల్సి ఉంటది. ఎంట్రీ చేసి పే ఆన్‌లైన్ ఫీ అని అనాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? పే ఆన్‌లైన్ ఫీ అనుడుతోటే మనకేం ఓపెన్ అయితది అంటే, మన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయితాయి. ఓకేనా? మన బేసిక్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయితాయన్నట్టు. సో, మనం ఏవైతే నువ్వు ఇచ్చినవో అప్లికేషన్ ఫార్మ్ లోపల, అప్లికేషన్ టైమ్ లోపల నువ్వు ఈసెట్ అప్లై చేసుకునేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినావో, ఆ డీటెయిల్స్ ఇక్కడ నీకైతే కనబడతాయన్నట్టు. ఓకేనా? కింద. సో, ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత స్పెషల్ కేటగరీ స్టేటస్ ఏమైనా ఉంటే స్పెషల్ కేటగరీ స్టేటస్ అయితే చూపెడతారు. ఇక్కడ అన్నీ గూడా నో అని ఉంటాయి. ఓకేనా?
సో, నీకు పీహెచ్ పెట్టుకున్నా నో అనే చూపెడుతది. దాని తర్వాత సీఏపీ పెట్టుకున్నా నో అనే చూపెడుతది. స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ పెట్టుకున్నా నో అనే చూపెడుతది. ఎన్‌సీసీ పెట్టుకున్నా నో అనే చూపెడుతది. ఎందుకు అనంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే నీకు ఇది క్లారిఫై చేస్తారన్నట్టు. ఉందా? లేదా? అని చెప్పి. ఓకేనా? సో, అవన్నిటికి నిజంగానే ఎలిజిబుల్ అయితావా? లేదా? అని చెప్పి మనకి నో అయితే చూపెడుతది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయేంత సేపు. అండ్ దాని తర్వాత మనకిక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ ఫర్ లైక్ ఏందంటే మనకు రిజర్వేషన్ కోసం అని మీ సేవ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సుంటది. సో, కేటగిరీ రిజర్వేషన్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ కోసం కావచ్చు, రియంబర్స్‌మెంట్ కోసం కావచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సుంటది. దాని తర్వాత ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాల్సుంటది. దాని తర్వాత క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సుంటది. క్యాండిడేట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సుంటది. అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రెస్ క్యాండిడేట్‌ది ఎంటర్ చేయాల్సుంటది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ ఎంటర్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏవైతే క్యాస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి చూసిర్రా? సో, క్యాస్ట్ డీటెయిల్స్ ఎట్లెయ్యాలి మరి అనంటే, సో, ఇక్కడ మనం చూసుకుంటే క్యాస్ట్ డీటెయిల్స్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కావచ్చు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఆధార్ కార్డ్ నంబర్ కావచ్చు. ఇక్కడ మనం మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ అయితే ఇస్తాం. సో, ఈ క్యాస్ట్ డీటెయిల్స్ అనేది మనం ఎట్లియ్యాలి అనంటే, ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీ సేవతోటి ఇష్యూ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ 2014 తర్వాత తెలంగాణ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. అండ్ ఆఫ్టర్ థట్ ఏందంటే మనకెవరైతే క్యాండిడేట్స్ ఫీ రియంబర్స్‌మెంట్‌ని క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళేం జేయాలి గదా! అంటే పేరెంటల్ ఇన్‌కమ్ అనేది ఉంటదన్నట్టు. సో, పేరెంట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని జెప్పి. సో, పేరెంట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈస్ నథింగ్ బట్ మనకేందంటే ఫస్ట్ మన ఫాదర్ నేమ్ ఒచ్చి, తర్వాత మన నేమ్ ఒచ్చి దాంట్లో రియంబర్స్‌మెంట్ ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల రియంబర్స్‌మెంట్ అని జెప్పి ఉండాల్సుంటదన్నట్టు. సో, ఆ సర్టిఫికేట్‌ని మనమైతే ఆ సర్టిఫికేట్‌కి సంబంధించిన అప్లికేషన్ నంబర్ ఓకేనా? సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీద అప్లికేషన్ నంబర్ ఉంటే ఆ అప్లికేషన్ నంబర్‌నయితే మనం ఇక్కడ ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత మనం జూసుకుంటే సో, ఇక్కడ అయితే మనం ఇయ్యాల్సుంటది. అండ్ ఆఫ్టర్ థట్ మనం జూసుకుంటే ఆహ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌కి సంబంధించి. సో, ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ పేరెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సుంటది. విచ్ ఈస్ ఇష్యూడ్ బై మీ సేవ. అండ్ దాని తర్వాత మొబైల్ నంబర్. సో, ఈ మొబైల్ నంబర్ అనేది మస్త్ ఇంపార్టెంటు. సో, నీకు సీట్ వచ్చిందా? రాలేదా? అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి, అలాట్‌మెంట్ ప్రాసెస్ గురించి ప్రతీది గూడా ఈ మొబైల్ నంబర్‌కే సెండ్ చేస్తారన్నట్టు. ఏం ఓటీపీస్ ఉన్నా గూడా. సో, ఈ మొబైల్ నంబర్‌ని నువ్వు ప్రాపర్‌గా ఇచ్చుకోవాలి. నీ దగ్గర ఉండే మొబైల్ నంబర్ మాత్రం ఇచ్చుకోవాలి. ఐదర్ మీ పేరెంట్‌దన్నా, మీదన్నా ఇయ్యాల్సుంటదన్నట్టు. ఆఫ్టర్ థట్ ఎంటరింగ్ మొబైల్ నంబర్ మనమైతే సో, కింద ఒక చెక్ బాక్స్ ఉంది కదా! చెక్ బాక్స్ మీద టిక్ అయితే ఎయాల్సుంటదన్నట్టు. ఇక్కడ ఉంది చూసిర్రా? ఈ చెక్ బాక్స్ మీద మనమైతే టిక్ అయితే చేయాల్సుంటది. సో, ఈ టిక్ అనేది మనం ఎందుకు పెడతాం గదా! అంటే నేను ఇవన్నీ గూడా చదివినా, నాకు ప్రాసెస్ అంతా గూడా అర్థమైంది అని జెప్పి మనమైతే టిక్ అనేది పెడతాం. ఓకేనా? సో, ఇక్కడ మనం టిక్ అనేది ఇట్లా పెట్టేస్తాం. సో, టిక్ పెట్టేసి సబ్మిట్ అని జెప్పి కొడతాం. సబ్మిట్ అని కొట్టుడుతోటే మనకు ఏం ఓపెన్ అయితది గదా! అంటే ఈ ప్రాసెస్ అయితే ఓపెన్ అయితది. ఓకేనా? సో, నీకు ఇదైతే ఓపెన్ అయితది. సో, మనం ఇక్కడ నువ్వు క్యాస్ట్ అయితే ఇది సెలెక్ట్ జేసుకున్నావు. కాబట్టి అంటే మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్స్ ప్రకారం మీ క్యాస్ట్ ఇది. ఓకేనా? బీసీఈ అనేది మీ క్యాస్ట్ అయితది. నువ్వు ఎంత పే చేయాలి? ₹1200 అయితే పే చేయాలి. ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి అంటది. అన్న తర్వాత నువ్వేందంటే ఇక్కడ నీకు చూపెడతదన్నట్టు. సో, నీ హాల్ టికెట్ నంబర్ ఇది. నీకు ఇంత ర్యాంక్ వచ్చింది. ఓకేనా? సో, నీ హాల్ టికెట్ నంబర్ ఇది. నీకు ఇంత ర్యాంక్ వచ్చింది. అండ్ నీ పేరు ఇది. అండ్ సో, నీ క్యాస్ట్ ఇది. నీ కేటగిరీ ఇది. అని చెప్పి ఇక్కడ నీకైతే చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మీ ఫాదర్ నేమ్ యాస్ పర్ క్యాస్ట్ డీటెయిల్స్ మీ ఫాదర్ నేమ్, నీ డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి కదా! అంటే పేమెంట్ ఆప్షన్స్ లోపల దీన్ని టిక్ జేయాలి. టిక్ జేసి పే ఫీ ఆన్‌లైన్ అని జెప్పి ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ లోపల ఏం జేయాలి గదా! అంటే దీన్ని టిక్ జేయాల్సుంటది. టిక్ జేసి పే ఫీ ఆన్‌లైన్ అని జెప్పి బిల్ డెస్క్ కింద ఉంది గదా! దాని మీద మనం ప్రెస్ చేయాల్సుంటది. ప్రెస్ చేసేటోటే మనకు ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇందులోపల నువ్వు చూజ్ జేసుకోవాలి. ఓకేనా? సో, ఇందులోపల మనం ఏం జేయాలంటే పే ఫీ ఆన్‌లైన్ వచ్చింది గదా! ఇందులోపల మేక్ పేమెంట్ ఫర్ అని వస్తది. సో, ఇక్కడ నువ్వు చూజ్ జేసుకోవాలి. కొత్త పోర్టల్ అని చెప్పినా గూడా ఇది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. మనకిక్కడ అమౌంట్ అనేది చూపెడతది. అండ్ నీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంటది. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంటది. సో, ఇక్కడ నువ్వు నెట్ బ్యాంకింగ్ అన్నా చూజ్ జేసుకో. లేకపోతే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అనేది ఈజీ ప్రాసెస్. ఓకేనా? సో, ఒకవేళ మీ లైక్ మీ ఏటీఎం కార్డ్‌కి మాత్రం ఒకవేళ ఉందనుకో ఆన్‌లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉంటే మాత్రం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అయితాయి. ఒకవేళ మీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కాకపోతే వేరే వాళ్ళది యూజ్ చేసి కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఎక్స్‌పైరీ డేట్ ఉంటది కార్డ్ మీద. అండ్ సీవీవీ ఆర్ సీవీసీ ఉంటది. దాని తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేసి మేక్ పేమెంట్ ఫర్ రూపీస్ 1200 అని చెప్పి ఉంటది. దాని మీద మీరు ప్రెస్ చేయరి పేమెంట్ అయితే అయిపోతది. ఓకేనా? సో, ఇట్లా మీకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి గదా! అంటే
వెరిఫై పేమెంట్ స్టేటస్. ఓకేనా? సో, ఇక్కడికొచ్చి మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీరు ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఓకేనా? సో, మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఫీ అయితే పే చేస్తారు. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఫీ పేమెంట్ అనేది ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ త్రూ అన్నా, డెబిట్ కార్డ్ త్రూ అన్నా పే చేస్తారు. పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి కదా అంటే ఇక్కడ మీదకొచ్చి వెరిఫై పేమెంట్ స్టేటస్. మనం పేమెంట్ స్టేటస్‌ని వెరిఫై చేయాలి. సో, ఎట్లా వెరిఫై చేయాలి కదా అంటే ఇక్కడ నువ్వు చూసుకుంటే మనకు టీజీ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ నంబరు ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా! క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నువ్వు ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, నువ్వు ఒకవేళ టీ వాలెట్ తోటి పర్ఫార్మ్ చేస్తే పేమెంట్ టీ వాలెట్ సెలెక్ట్ చేసుకో. అండ్ దాని తర్వాత లేకపోతే బిల్ డెస్క్ తోటి చేసావనుకో బిల్ డెస్క్‌ని సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ అనుడుతోటే నీకు ఏమని చూపెడుతది కదా! అంటే ఒకవేళ నువ్వు పేమెంట్ అనేది సక్సెస్ అయితే పేమెంట్ సక్సెస్ అని చెప్పి చూపెడుతది. ఓకేనా? సో, ఇట్లా నీకు ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి చూపెడుతది. మీకు బ్లాక్ కలర్‌లో చూపెడుతుంది కావచ్చు ఇక్కడ. ఓకేనా? అక్కడైతే గ్రీన్ కలర్ లోపల చూపెడితే ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత. పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి. ఓకేనా? సో, ఇట్లా పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి మనకైతే చూపెడుతది. అండ్ ఇక్కడ కింద నీకు ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటదన్నట్టు. దాని మీద ప్రెస్ చేస్తే నీకు ప్రింట్ అయితే వస్తది. ఓకేనా? సో, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ నువ్వు ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి కదా అంటే ఇక్కడ స్లాట్ బుకింగ్ అని ఉంటది. ఓకేనా? స్లాట్ బుకింగ్ మీద ప్రెస్ చేయాలి. సో, స్లాట్ బుకింగ్‌కి ప్రాసెస్ ఏంది అంటే మనకు తెలుసు. మనం ఆల్రెడీ ఫీ అయితే పే చేసినాం. ఫీ పేమెంట్ చేసినాం. దాని తర్వాత మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నంబర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలన్నట్టు. ఓకేనా? సో, మనం ఇప్పుడేందంటే మన హాల్ టికెట్ నంబర్ టీజీ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. సో, టీజీ ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసినాం. దాని తర్వాత టీజీ ఈసెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసినాం. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాం. దాని తర్వాత లైక్ ఈ ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఎంటర్ చేసినాం. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పుంది. ఓకేనా? షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పుంది. నువ్వు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత నువ్వు ఒకవేళ స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన రిసిప్ట్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇట్లా. ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అని చెప్పి. నువ్వు బుక్ చేసుకోకపోతే మాత్రం షో అవైలబుల్ స్లాట్స్ అని ఉంటది. నీకు అవైలబుల్ స్లాట్స్ అయితే చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓకేనా? సో, ఏవైతే మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి షో అవైలబుల్ స్లాట్స్ అని అడుగుతాడు. మనకు ఏవైతే అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయో ఆ స్లాట్స్ అన్నీ చూపెడతా అన్నట్టు. సో, మనమేందంటే ఏదైతే హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉంటాయో నియర్ బై హెల్ప్‌లైన్ సెంటరు మనకు ఏదైతే డేట్ కావాలో ఆ డేట్, ఆ టైం రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఈ స్లాట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నాం. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఈ వెబ్‌సైట్‌కైతే మనం వచ్చేసినాం. వెబ్‌సైట్‌కొచ్చేసి మనం ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇచ్చుడుతోటే మనకు ఇక్కడ పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మనకి ఇక్కడ కేటగరీ అయితే ఉంటది. సో, ఈ కేటగరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, కేటగరీ ఏంది దీనిలా అంటే లైక్ ఎన్‌సీసీనా లేకపోతే పీహెచా ఇవన్నీ ఉంటాయి. ఈ కేటగరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉంటాయి. సో, మనకు ఏదైతే కావాలో ఆ హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మనకి కేటగరీ లోపల ఏందంటే మనకు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉంటది. ఓకేనా? సో, మనం ఆల్ అని పెట్టుకోవాలి. ఆల్ అని పెట్టుకొని అదర్ థాన్ మనం ఏందంటే ఆల్ అంటే ఏందంటే అదర్ థాన్ పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ అన్నట్టు. ఒకవేళ మీకు పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ ఉంటే మాత్రం దీని లోపల మీరు ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఆల్ అన్న సిట్యుయేషన్ లోపల ఏందంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది ఉంటదన్నట్టు. సో, మీకు ఎట్లాంటి రిజర్వేషన్ లేనప్పుడు మీరు ఆల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ స్పెషల్ కేటగరీ లేనప్పుడు ఆల్ అని పెట్టుకోరి. అండ్ దాని తర్వాత ఏందంటే సెలెక్ట్ హెల్ప్‌లైన్ సెంటర్. హెల్ప్‌లైన్ సెంటర్ లోపల నీకు గావాల్సిన హెల్ప్‌లైన్ సెంటర్ పెట్టుకో. సో, మనకిక్కడ చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి లోపలుంది. అండ్ ఆఫ్టర్ థట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజు హైదరాబాద్ లోపలుంది. జగిత్యాల లోపల ఆహ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజు జగిత్యాల అని చెప్పి ఉంది. డాక్టర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజు కరీంనగర్ అని చెప్పి ఉంది. సో, దీనిలా నీకు ఏది గావాలి? ఓకేనా? సో, అంటే మీకు ఏది దగ్గరుంటది? మీది కరీంనగరా, సికింద్రాబాదా, మేడ్చల్లా, హన్మకొండనా అనేది దాన్ని బట్టి నీకు దగ్గరున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకో. ఆఫ్టర్ చూజింగ్ దిస్ మనం ఏందంటే టైం ఓకేనా? సో, ఒక టైంని నువ్వైతే లైక్ ఒక డేట్‌నైతే నువ్వైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం అక్కడ ఆల్రెడీ వెన్యూ ఏదైతే ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ ఏందంటే డేట్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, డేట్ అనేది మనకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది కౌన్సెలింగ్ అనే దాన్ని బట్టి మనకి ఆ డేట్స్ లోపల మనం డేట్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది అంటే సెలెక్ట్ అన్నట్టు.
ఓకేనా. సో, మనకి గ్రీన్ కలర్ లోపల గ్రీన్ కలర్ లోపల చూపెడుతుంది అంటే మనకి ఆ రోజు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకున్నాం చూసిర్రా. సో, ఏదైతే వేరే కలర్ లోపలుంది, ఆరెంజ్ లోపలుంది. ఇక్కడ స్లాట్స్ అయిపోయినట్టు. అండ్ గ్రీన్ కలర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే మనకు స్లాట్స్ అవైలబుల్ ఉన్నట్టు. అండ్ అక్కడ గూడా మనకు టైమింగ్స్ అనేది ఉంటది. ఏ టైం నుండి ఏ టైం వరకు స్లాట్స్ ఉన్నాయని జెప్పి. సో, మనం ఒక డేట్, ఒక టైం మనం గ్రీన్ కలర్‌లో ఉన్న ఒక డేట్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. అండ్ ఒక టైమ్‌నయితే సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మోస్ట్‌లీ లైక్ మీరు ఏ టైంకెళ్తారు అనే దాన్ని బట్టి మనకు మార్నింగ్ 9 ఏఎం నుండి ఈవినింగ్ 6 పీఎం వరకు మనమైతే వెరిఫికేషన్ అయితే చేపించుకోవచ్చు. ఆ టైం లోపల నీకు ఏ టైము స్లాట్ అనేది అవైలబుల్ ఉందనేది చెప్పి దాన్నయితే నువ్వు సెలెక్ట్ జేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, ఒకసారి నువ్వు స్లాట్స్ అనేది సెలెక్ట్ జేసుకున్న తర్వాత మనమైతే సేవ్ అని అంటది. సేవ్ అయితే చేసేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నీకు మళ్ళీ ఇక్కడ అడుగుతది. సో, నువ్వు ఆల్ కేటగరీ సెలెక్ట్ జేసుకున్నావు అని జెప్పి. సో, నువ్వు యెస్ అని అనాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే నువ్వు ఏవైతే ఇక్కడ స్లాట్‌కి కన్ఫర్మేషన్ ఇచ్చినావో, ఓకేనా. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనకు స్లాట్‌కి కన్ఫర్మేషన్ ఇచ్చినాం మనం. ఒక లైక్ ఆల్ పెట్టేసినాం. అండ్ దాని తర్వాత ప్లేస్ అనేది పెట్టేసినాం. దాని తర్వాత ఒక డేట్ అండ్ ఒక టైమ్‌ని గూడా సెట్ జేసుకున్నాం. ఓకేనా. సో, సెట్ జేసుకున్న తర్వాత ఏందంటే మనకు ఏమని వస్తదంటే మనకు ఒక మెసేజ్ అని వస్తదన్నట్టు. కన్ఫర్మేషన్ మెసేజ్. సో, ఏమని వస్తదంటే స్లాట్ బుకింగు, డేటు, టైమ్ అనేది నీకు వస్తది. ఓకేనా. సో, ఈ టైము, డేట్ వచ్చిన తర్వాత మనమేందంటే స్లాట్ బుకింగ్ కన్ఫర్మేషన్ అయినట్టు. అండ్ ఈ స్లాట్ బుకింగ్‌కి సంబంధించినది మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. ఓకేనా. సో, మనకి ఎస్ఎంఎస్ త్రూ ఇక్కడ మనకి మెసేజ్ గూడా వస్తది. అండ్ దాని తర్వాత దీన్నైతే స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన రిసిప్ట్ అయితే ఇక్కడికొచ్చి డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. ఎక్కడికి అంటే మన అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! మన అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మన డీటెయిల్స్, ఓకేనా. మన హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు ఇవి ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అంటే స్లాట్ బుకింగ్ రిసిప్ట్ వస్తది. ఆ రిసిప్ట్‌ని పట్టుకొని వితౌట్ ఎనీ ఫెయిల్, ఓకేనా. నువ్వేదైతే డేట్ రోజు పెట్టుకున్నావో ఆ డేట్ రోజు మనమైతే ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఎక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నీకు ఆర్‌ఓసీ ఫార్మ్ ఒకటిస్తారు. ఓకేనా. రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అని జెప్పి. సో, ఈ ఆర్‌ఓసీ ఫార్మ్‌ని బేస్ చేసుకొని మనకు సో, మనకి ఆర్‌ఓసీ ఫార్మ్‌ని బేస్ చేసుకొని మనం ఏం జేయాలంటే లాగిన్ ఐడీ అండ్ పాస్వర్డ్‌ని జనరేట్ జేసుకోవచ్చు. ఓకేనా. సో, నీకు ఆర్‌ఓసీ ఫార్మ్ వస్తది. ఆర్‌ఓసీ ఫార్మ్‌తో పాటు నీకొక లాగిన్ ఐడీ అని వస్తది. సో, లాగిన్ ఐడీ వచ్చిన తర్వాత మనం ఏం జేయాలి గదా అంటే లాగిన్ ఐడీ తోటి పాస్వర్డ్‌ని జనరేట్ చేసుకొని మనం అయితే కౌన్సెలింగ్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సుంటదన్నట్టు. సో, ఈ వెబ్ ఆప్షన్స్ గురించి మనం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. బట్ థిస్ ఈస్ అబౌట్ స్లాట్ బుకింగ్. సో, ఒకసారి స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది అయిపోయిన తర్వాత మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. And that's it for today. Follow for more content and thank you so much. Signing off.